ప్రభుత్వంలో ఉన్న లుకలుకలు కలివిడితనం లేకపోవడం ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలకు శాపంగా మారిందా? అందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున బలమైన మద్దతు కూడగట్టినా కూడా పాకాలపాటి రఘువర్మ పరాజయం పాలయ్యారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. నిజానికి ఇక్కడ కూటమి తరపున రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు 15 రోజుల ముందుగానే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. దీనిపై ప్రత్యేకంగా జనసేన, టీడీపీ నాయకులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. కానీ జనసేన నుంచి ఒకరు కూడా ఈ ప్రచారంలో పాల్గొనలేదు. అదే సమయంలో కూటమి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ అడుగులు వేసింది. క్షేత్రస్థాయి కమలనాథులు కూడా గాథకు మద్దతుగా బహిరంగ ప్రకటనలే చేశారు. ఈ పరిణామాలు కూటమి తరపున పోటీ చేసిన రఘువర్మకు శాపంగా మారాయి. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రులు తన వెంటే ఉన్నారని, ప్రభుత్వం ఉపాధ్యాయులకు మేలు చేస్తోందని ఆయన చెప్పినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఏదేమైనా ఉత్తరాంధ్ర ఫలితం తర్వాత పైకి మాత్రమే కూటమేనే చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరి కూటమి నేతల మధ్య ఈ గ్యాప్ ఎంతవరకు కంటిన్యూ అవబోతోందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.